అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపటి సీఎం సభకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 1 o'clock నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు కేస్లాపూర్ జాతరకు చేరుకుంటారు. కేస్లాపూర్ అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజ అనంతరం మిశ్రమ వంశస్థులతో సీఎం భేటీ అవుతారు. కలిసిన అనంతరం వారితో ఆ నుంచి నేరుగా ఇంద్రవెల్లికి చేరుకుంటారు. ఇంద్రవెల్లిలో ఇటు స్మృతి ఇంద్రవెల్లి పోరాటంలో ఎవరైతే అమరులైనరో వారికి సంబంధించిన పూర్తిగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం రేపు పొద్దున జరుగుతుంది. శంకుస్థాపన కూడా జరుగుతుంది. అనంతరం నేరుగా సభకు చేరుకుంటారు. సభకు చేరుకున్న అనంతరం ఆ సభను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు సభ దగ్గర ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసే ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా పికెటింగ్స్ కావచ్చు. రేపు పొద్దున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో రేపటి సభ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. ముఖ్యంగా రేపటి సభ కోసం పూర్తిగా సభ కూడా సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దాదాపుగా 50 నుంచి 60 వేల మందిని మోబిలైట్ చేసే ప్రయత్నం, ప్రజలను మోబిలైట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మనము పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. దీనికి గాను పూర్తిగా ఇటు ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా ఆ ఎస్పీలు కావచ్చు, అటు అడిషనల్ డీసీపీలు కావచ్చు పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. పూర్తిగా ఇటు ఒకసారి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఆ ఎస్పీ రేపటి సభకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఏంటిదనే దానిపై ఒకసారి మాట్లాడిద్దాం. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఇప్పటికే సభను పరిశీలించారు. సభను పరిశీలించిన అనంతరం రేపటి బందోబస్తు ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఇప్పటికే డీసీపీలు కావచ్చు, అడిషనల్ డీసీపీలు కావచ్చు, ఎస్పీలతో ఏర్పాటు చేస్తున్నారు. సార్ రేపు ఇది ఆనరబుల్ సీఎం సార్ ఇక్కడ వస్తున్నారు ఇందర్వెల్లిలో. సో దీనికోసం ఫుల్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది. దాదాపు మోర్ దెన్ 1400 పోలీస్ సిబ్బంది డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ 2 ప్లేసెస్లో విజిట్ ఉన్నాయి. కేస్లాపూర్ విలేజ్లో ఒకటి అండ్ మళ్ళీ ఇక్కడ స్తూపం దగ్గర టోటల్ దాదాపు 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంది సార్ది. సో నార్మల్ బందోబస్తు కాకుండా ట్రాఫిక్ బందోబస్తు, పార్కింగ్ బందోబస్తు, దెన్ నక్సల్ అఫెక్టెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఏరియా డామినేషన్ గ్రేహౌండ్స్ ఫోర్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ యూఆర్ రెడీ. సర్ది ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కాబట్టి చాలా సీరియస్ మేము తీసుకుంటున్నాము అండ్ సఫిషియెంట్ ఫోర్స్ హెస్ బీన్ డిప్లాయ్డ్. ప్రధానంగా హిస్టారికల్ ఇంద్రవెల్లి దగ్గర రేపు సీఎం సభ జరగబోతుంది. ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే ఏమన్నా ఒక అంచనా వేశారా ఏంటి? పబ్లిక్ మీటింగ్లో మోస్ట్లీ దాదాపు 45,000 to 50,000 వరకు వస్తారు. సో బట్ వీఆర్ రెడీ ఫర్ మోర్ దెన్ దాట్ ఆల్సో. కానీ 50,000 వరకు ఇది దాదాపు వస్తారు. ఎట్లుండబోతుంది సార్ బందోబస్తు? ఎంతమంది అధికారులతో వేశారు? ఇప్పటికే అడిషనల్ డీజీ స్థాయి వ్యక్తి దీన్ని పర్యవేక్షిస్తున్నట్టు. సో ఇప్పుడు ప్రస్తుతం నేనే ఉన్నాను. దెన్ ఐజీ సార్ ఉన్నారు, తరుణ్ జోషి సార్ కూడా వచ్చి సరే ఇన్స్పెక్షన్ చేస్తారు. దాదాపు 14 మంది ఫోర్స్తో మేము చేస్తున్నాము. మోర్ దెన్ 150 ఆఫీసర్స్ విల్ బి దేర్ ఫర్ దిస్ బందోబస్తు. జిల్లా ఎస్పీ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? రేపు ప్రజలకు కానీ తొక్కిసలాటకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుత మార్గంలో సభ అయ్యే విధంగా ఏ సందేశం ఇవ్వబోతున్నారు ఆర్టీవీతో? సందేశం సర్ది ఫస్ట్ ప్రోగ్రామ్ జిల్లాలో కాబట్టి ఇది సక్సెస్ఫుల్ చేయాలి. సో మేము ట్రాఫిక్ బందోబస్తు, రూట్ బందోబస్తు అన్నీ చేసాము. అన్ని ప్లేసెస్లో ఫ్లెక్సీస్ కూడా పెడుతున్నాము. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అది పోలీస్ వాళ్ళు ఏం చెప్తే అది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి. సైడ్కి కూడా రూట్ బందోబస్తు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. కానీ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తే ఎవరికి ఏం ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. పూర్తిగా మొదటిసారి వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అన్ని
ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల డీసీపీ కూడా ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి పరిశీలిస్తున్న పరిస్థితి. పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి ఇప్పటికే సీసీటీవీలు కూడా అక్కడక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా రేపు మొదటిసారిగా ముఖ్యమంత్రి ఆదిలాబాద్కి వస్తున్నాడు కాబట్టి ఆదిలాబాదు ఇంద్రవెల్లి హిస్టారికల్ ప్లేస్కి వస్తున్నారు కాబట్టి కొంత ఇబ్బంది ఉండొచ్చు. అందరూ కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాలి. సహకరించి 2 గ్రామాల విజిటింగ్ ఉంటుందని చెబుతున్న పరిస్థితి. 45,000 నుంచి 50,000 మంది ప్రజల మొబిలేషన్ కూడా ఉండబోతుంది. పూర్తిగా రేపటి సభ హిస్టారికల్గా ఉండబోతుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఐజీ స్థాయి వ్యక్తి కూడా పర్యవేక్షిస్తున్నారని జిల్లా ఎస్పీ ఆలం చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.